వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే విజయరమణారావు. ముందుగా ఆసుపత్రిలోని ఓసీ గది వద్ద చీటీలు రాస్తున్న వారిని పరిశీలించారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని డాక్టర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆ తర్వాత రోగులను పరీక్షిస్తున్న గదికి వెళ్లి ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు ఎమ్మెల్యే విజయరమణారావు. అనంతరం 2వ అంతస్తులో చికిత్స పొందుతున్న జ్వర పీడితులను పరామర్శించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని వారితో మాట్లాడారు ఎమ్మెల్యే విజయరమణారావు. వస్తూ ఉన్నాయి. దాంతో కొంచెం ఏంటంటే వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇటువంటివి వస్తూ ఉన్నాయి. చికెన్ గున్యా కానీ ఇక్కడ సుల్తానాబాద్ మన హాస్పిటల్ సంబంధించి ఇప్పుడు మనం సందర్శన చేసినప్పుడు దగ్గర దగ్గర 40 బెడ్లు ఉంటే 40 బెడ్లు చిన్నపిల్లలు కానీ, తర్వాత మహిళలు కానీ, పురుషులు కానీ దాదాపు అన్ని బెడ్స్ కూడా ఫుల్ ఉన్నాయి. తర్వాత అవుట్ పేషెంట్స్ ఉన్నారు, ఇన్ పేషెంట్స్ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా డెంగ్యూ పాజిటివ్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఓన్లీ వైరల్ ఫీవర్స్ సార్ అక్కడక్కడ 10 పేషెంట్ల ఒకరిద్దరు చికెన్ గున్యా ఇటువంటివి ఉన్నాయి. మేజర్గా అయితే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ కూడా నాకు తెలిసి అంటే నేను చూసిన దానిలో ఇప్పుడైతే బాగానే ఉంది, బాగానే అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డాక్టర్స్. సరే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు చెప్పారు, నా దృష్టికి తీసుకొచ్చాను. అవి కూడా రాబోయే రోజుల్లో ఆ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తాం. ఆయన శాసనసభ్యునే ఉన్న టైంలో 2009-14 ఆ టైంలో దీన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోని అప్పుడు దీన్ని మంజూరు చేసుకోవడం జరిగింది. సరే గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగినప్పుడు కూడా ఆ రోజు అప్పుడు దీన్ని శాంక్షన్ చేసి దీనికి శాంక్షన్ తీసుకొచ్చింది మరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే. దీన్ని అన్ని విధాలుగా 100% అభివృద్ధి చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 49 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ నెల 17వ తేదీ నుండి ప్రజా పాలన 2వ విడత కార్యక్రమంలో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. మరి సెప్టెంబర్ 15 నుండి 2వ విడత ప్రజాపాలన ఉంది. ఆ గ్రామ సభలలో రేషన్ కార్డులు ఎవరైతే లేరో రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. మరి గత ప్రభుత్వం చెప్పింది డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తామని చెప్పి. అందుకే మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం త్వరలో 5 లక్షల ఇళ్లను ప్రారంభించబోతా ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ 100% అతి తొందరలో దసరా లోపే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది. నియోజకవర్గానికి 3500 ఇల్లు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు. కానీ ఎక్కడ కూడా అందరం దళిత బంధువులు పైసలు ఇచ్చినట్టు, ఇల్లు వస్తారని చెప్పి ఇళ్ళకి పైసలు ఇచ్చినట్టు అట్లా వద్దు చేసే కార్యక్రమం ఉండదు. ఎవరైతే నిజంగా పేదలు ఉంటారో వాళ్ళకే ఇల్లు వస్తుంది. దప్పన అట్లా ఎవరైనా తొందరపడి సాటుకు తీసుకుపోయి ఎవరు లేకుండా అది 5,000 10,000 ఇచ్చి నాకు ఇల్లు కావాలంటే మాత్రం 5,000 మీకు ఇల్లు రాదు. సుల్తానాబాద్లో 83 మొదలుపెట్టింది పేద ప్రభుత్వం. అది పిల్లర్లు వేసి ఆగినాయి. వాటిని కూడా ఎందుకంటే అది సగం స్ట్రక్చర్ అయిపోయింది, ఆ డబ్బులు ఎదుగాకుండా అవుతాయి. దాంతో సంబంధిత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎస్టిమేట్ చేసి ఆ 83 ఇల్లు వాటిని కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి అయితే సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి
ఎవరైతే అసలే భూమి లేని వాళ్ళు, అసలే ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు ఇస్తే కట్టుకోలేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా. భారీ వర్షాలు వరదలతో ప్రజలు అతలాకుతలమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్కు చెందిన పవన్ ఇటీవల వరదల్లో మృతి చెందగా పవన్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన పవన్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదల వల్ల ఇప్పటికే 33 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేశారని, వరదల్లో మృతి చెందిన ప్రతి ఒక్కరికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరదల్లో గల్లంతైన మృతునికి 5 లక్షల పరిహారం అందించి చేతులు దులుపుకుంటుందని వారు ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలతో వరదలతో విపత్తు జరిగితే అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో మంత్రులు నామమాత్రంగానే సహాయ చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారని వారు అన్నారు. ఏదో కంటి తుడుపు చర్యగా కొన్ని చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. అటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా జనగామ ప్రాంతంలో కావచ్చు, ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో 33 మంది ఈ వరదల వల్ల చనిపోయినట్టుగా పత్రికలలో మనం రిపోర్ట్ చేసినప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వరదలు వస్తే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్లకు వరద సహాయ చర్యలు వెంటనే అందించినప్పటికి కూడా గొప్పల కోసం ఆనాడు 25 లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి మర్చిపోయినట్టు ఉన్నాడు. ఇలా స్వయంగా నువ్వే ముఖ్యమంత్రివి కదా, నువ్వే డిమాండ్ చేసినావు కదా. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో 33 మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోయినారు కదా. ఎందుకు ఇవ్వడానికి చేతులు వస్తలేవు? 25 లక్షలు డిమాండ్ చేసింది నువ్వే కదా. అంటే నీకైతే ఒక నీతి, ఇంకొకరు అధికారంలో ఉంటే ఒక నీతియా? బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆస్తి నష్టం జరిగిందో ఏదో మామూలు చర్యలు తీసుకొని ఇలా చేతులు దులుపుకొని విహారయాత్రలకు వచ్చినట్టు మంత్రులు, ప్రజాప్రతినిధులు వచ్చిపోవడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేల బృందం వెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మీద దాడి చేయడం ఇది నీచమైనటువంటి చర్య. ఎందుకంటే ప్రజలకు ఇటువంటి సమయంలో పార్టీలకు అతీతంగా వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలు గుండాల్లాగా ఎమ్మెల్యేల పైన, హరీష్ రావు గారి పైన దాడి చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్యాల పవన్ అనే యువకుడు కారోబారుగా పనిచేస్తూ మీర్జంపేట గ్రామంలో ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులు తను హాజరై ఆ వివరాలను సేకరిస్తూ ఆ కార్యక్రమంలో అతను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాగు దాటుతూ తను ఆ వాగులో పడిపోవటం దురదృష్టకరం. మరి అంతకుముందే ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు చనిపోయి, తర్వాత కుటుంబ సభ్యులు ఇంకో 2-3 చనిపోయి, మరి అతను కూడా ఈ రకంగా వాగులో పడి చనిపోవటం చాలా దురదృష్టకరం. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా మరి రుణమాఫీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న ఆలోచనతో మరి అధికారులు నిర్దేశించిన మేరకు అతను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చనిపోవడం చాలా బాధాకరం. తప్పకుండా ప్రభుత్వం అతన్ని ఆదుకోవాలి. అతని కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరద బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద దాటికి గల్లంతైన కుటుంబాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. మండలంలోని నక్కలవాగులో గల్లంతయి మృతి చెందిన పవన్ కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును మృతుని తల్లి స్వరూపకు అందజేశారు. అలాగే కూనారం పెద్ద చెరువులో గల్లంతై మృతి చెందిన వీణవంక మండలం బేత్గల్ గ్రామానికి చెందిన గోస్కుల కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల
ఎక్స్గ్రేషియా చెక్కును మృతుని భార్య స్వప్నకు అందజేశారు. అనంతరం కాల్వశ్రీరాపూర్ గ్రామంలో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేసిన పొలాలు, పత్తి పంటకు నష్టం వాటిల్లితే సంబంధిత వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి ఎకరాకు 10,000 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే ప్రజాదరణ పొందుతున్న ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేని తనంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. కొంచెం మాట్లాడండి. మరి పవన్ గారు చనిపోవడం, ఏదైతే మిర్జంపేటలో బిల్ కలెక్టర్గా పనిచేస్తూ మరి నిత్యం శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా పనిచేసే వ్యక్తి మరి అనుకోకుండా వరద వచ్చి ఆ వరదల కొట్టుకుపోవడంతో చనిపోవడం జరిగింది. మరి వారికి ఇవాళ 5 లక్షలు ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ను మా ఎంపీ వంశీ గారు, నేను, మరి ఇక్కడ లోకల్ నాయకత్వం సారయ్య గౌడ్ గారు అందరం వచ్చి కూడా ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్ ఇవ్వడం జరిగింది. కుమార్ అనేటువంటి వ్యక్తి మరి మత్తడి దగ్గర చేపల ఏదైతే వల పెట్టి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి మరి ప్రమాదవశాత్తు మత్తడి నీళ్ళలో పడి ఆ వరదలు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. మరి తనకు కూడా పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. మరి వారికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా మరి ఎంపీ గారు అదేవిధంగా నేను మీ అంతా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళిద్దరి కుటుంబాలకు సంబంధించి ఇంకా మున్ముందు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ కార్యక్రమాన్నైనా వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ, మరి పవన్ వాళ్ళ కుటుంబ పోషణ కోసం కానీ, మరి ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి పవన్ మరి మున్ముందు కూడా పవన్ వాళ్ళ సోదరిమణి కోసం కానీ, వాళ్ళ అమ్మ కోసం కానీ ప్రభుత్వం నుండి వాళ్ళు ఎట్లా కోరుకుంటే అట్లా మరి దాన్ని నేను ఎంపీ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి మరి కుమార్ గారి ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటు ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇండోర్సే ఉండాలి, ఇంట్లో ఉండడం బెటర్. ఎందుకంటే మనం చూస్తున్నాము సడన్గా వాటర్ వచ్చి హై టైడ్ లో టైడ్ లోపల మనిషిని లాగేస్తుందని చెప్పి చాలా వీడియోలు వస్తున్నాయి, ఆన్లైన్ కూడా అవేర్నెస్ చాలా ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఈ వర్షాకాలంలో సడన్గా ఎక్కువ వర్షం వచ్చినప్పటికీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు కొంచెం జాగ్రత్త పడి మన సోదరులను కూడా సోదరిమణులకు కూడా నా విజ్ఞప్తి. వస్తాయి సార్, ఇది కొంచెం ఈ చెరువు కట్టప్పుడు కొంచెం ముందు పోవాలి. దీని నుంచి ఆడదా కట్టుకుని పోయి అక్కడ కట్టి అక్కడి నుంచి అటు వస్తాను. ఈ గడ్డిని ఈ గడ్డికి ఆ గడ్డి మధ్యలో పెద్దగా వస్తుంది. పిల్లలు మనం మనలుగా పడితే మనలో కూడా మన
చేస్తున్నాం. పెద్దపల్లి పని చేస్తే వస్తుంటాం. అందరూ కలిసి తాడేసి వరకు పోతుంది. సపోజ్ ఈడి వరకే పోయింది అనుకో, ఇది ఆ డెప్త్ కూడా కలుపుకొని ఆ మధ్యగార గట్టాన్ని కూడా వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో ఎంచుకోవాలని మేము కోరుతున్నాము. మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళ నుంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరం అయితే తప్ప, అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నం చేయకూడదు. అలాంటిదే ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాజ్వా కానీ బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడెక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీం, డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది ఇక్కడ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వాగులు వంకలు పారుతుంటే దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అన్నారు. వాతావరణ హెచ్చరికల ద్వారా చెప్పినప్పటికి కూడా వారి వృత్తిరీత్యా కొంతమంది గ్రామాలకు పోయి మరి అక్కడ చనిపోవడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు కూడా పూనారంలో మత్స్యకారుడు కూడా చనిపోవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఏదైతే అత్యవసర పరిస్థితులు పడితే తప్ప మరి అది కూడా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటకు వస్తేనే మరి ఆ వరదల నుంచి కూడా తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక పూర్తి స్థాయిలో మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజానీకానికి తెలియజేయగలుగుతాం. కరెంటు మోటార్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే స్టార్టర్లు కావచ్చు, అడిగి పోయినప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా దిగువ ప్రాంతంలో మరి వాగులు, అదేవిధంగా హుషార్మియా వాగు, పెద్దవాగు, నక్కల వాగు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఈ గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాము. వ్యవస్థలో ఇల్లు కావచ్చు, అదేవిధంగా కరెంటు స్తంభాలు కావచ్చు, ఎక్కడనైతే ఎలక్ట్రికల్ పోల్లు, ఇనుప పోల్లు ఉన్నాయో అక్కడ పూర్తిగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటాము.